హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనము నెట్లో కానీ మొబైల్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకొని మళ్ళీ మనకి అవకాశం వచ్చినప్పుడు అలా చూసుకోవడానికి నెట్లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. సో వాటిలో ఏంటంటే థర్డ్ పార్టీస్వి ఎక్కువ ఉంటాయి అన్నమాట. థర్డ్ పార్టీస్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇవి యాక్చువల్గా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్కి సంబంధించినవన్నీ గూగుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో అలా కాకుండా థర్డ్ పార్టీస్ అంటే ఇప్పుడు సమ్ అదర్ కంపెనీస్ ఎవర్ నోట్ అని ఇలా ఉన్నాయన్నమాట. సో వాటిల్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కీప్. ఇది గూగుల్ కీప్ అంటారు దీన్ని. సో ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీ సిస్టంలో కూడా పనిచేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని దాచిపెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా నోట్ చేసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ప్రతిసారి మనకి గుర్తుండకపోవచ్చు, లేదంటే ప్రతిసారి మనం క్యారీ చేయడం కష్టం కావచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే దీన్ని గూగుల్ కీప్ అంటారు అనమాట. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. సో మీకు ఎక్స్టెన్షన్లో దీన్ని కనుక చూసినట్టయితే గూగుల్ క్రోమ్ అని ఇలా వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు ఇవి నాకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇవన్నీ నేను ఇందులో పెట్టుకున్నాను. ఇన్ కేస్ అది నాకు మొబైల్లో గుర్తొచ్చినప్పుడు, ఎప్పుడన్నా నేను బయట ఉన్నప్పుడు గుర్తొచ్చినప్పుడు నేను మొబైల్లో ఫిట్ చేసుకుంటాను. అది ఆటోమేటిక్గా గూగుల్కి వెళ్ళి స్టోర్ అవుతుందన్నమాట. కావాలంటే సిస్టంలో చూసుకోవచ్చు. ఇలాగా మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎనీ ఇంపార్టెంట్ లింకులు కానీ అవన్నీ ఇందులోకి వస్తాయి. నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది మీ మొబైల్లో ఎలా ఉంటుందో చూడండి. మొబైల్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే యాక్చువల్గా ఇది అప్డేట్ అడుగుతుంది. బ్యాక్ ఇలా వస్తుందన్నమాట. దీన్ని కనుక ఇలా ఓపెన్ చేసామంటే నా ప్రీవియస్లో ఉన్న నేను సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు ఎక్కడ సేవ్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది ఇలాగా. సో చాలా యూస్ఫుల్. మీరు థర్డ్ పార్టీస్ని కనుక మీరు ఉపయోగపెట్టుకున్నట్టయితే వాళ్ళు ఏంటంటే అన్నెసరీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఇస్తుంటారు అనమాట. సో దానివల్ల బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి. ఇది అనుకోండి, మీ మొబైల్ పోయినా కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో దీంట్లో చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ట్రై చేయండి. యాప్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.